దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారికి కొత్త నిబంధనలు కేంద్ర ప్రభుత్వం ప్రకటన. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా నేను కోరుకున్నానండి. దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికైతే కొన్ని కొత్త నిబంధనలు మనకైతే కేంద్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ యొక్క టాపిక్ మనం ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే భారతదేశంలో వాహనం నడపాలంటే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అవసరం చెప్పుకోవచ్చండి. డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం మనకైతే ఇక్కడ మార్పులు ప్రవేశపెట్టిందండి. భారతదేశంలోని డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లందరికీ కూడా శుభవార్త అందించిందండి. ఇక్కడ ముఖ్య అంశాలు మరియు నవీకరణలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు కొన్ని కొత్త సరళీకృత ప్రక్రియ చూసినట్లయితే పాత ప్రక్రియ సాంప్రదాయకంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది ప్రాంతీయ రవాణా కార్యక్రమం అనేది మన యొక్క ఆర్టీఓని సందర్శించడం జరిగేదండి. డ్రైవింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం మరియు పోస్టు ద్వారా లైసెన్స్ పంపబడే వరకు మనకైతే వేచి ఉండడం జరిగేది. కొత్త ప్రక్రియ చూసినట్లయితే ఇక్కడ దరఖాస్తుదారులు ఇప్పుడు నియమించబడిన డ్రైవింగ్ కేంద్రాలను సందర్శించవచ్చు. పరీక్ష తర్వాత కొద్ది రోజుల్లోనే మనకైతే దరఖాస్తుదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్ను పొందేందుకు వీలుగా ప్రక్రియ మనకైతే ఇక్కడ వేగవంతం చేయబడుతుందండి. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ అంతర్జాతీయ చెల్లుబాటు చూసినట్లయితే భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు అదనపు లైసెన్స్ పొందవలసిన అవసరం లేకుండా అనేక దేశాలలో డ్రైవ్ చేయవచ్చండి. భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు పొందిన దేశాలు జాబితా ఎక్కడైతే మనకు ఉందని చెప్పుకోవచ్చండి. ఇక్కడ లిస్టులో చూసినట్లయితే ఫస్ట్ది వచ్చేసి ఇక్కడ మారిషస్ అండి. చెల్లుబాటు 4 వారాలు. గమనిక, మీరు భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో బీచ్లలో డ్రైవ్ చేయవచ్చండి. ఇంకా అదేవిధంగా స్పెయిన్ అండి. ఆవశ్యక చూసినట్లయితే ఇక్కడ రోడ్డు ప్రయాణాలకు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. గమనిక, డ్రైవింగ్ కోసం భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ మనమైతే అంగీకరించబడుతుంది. ఇంకోటి వచ్చేసి స్వీడన్ అండి. ఈ స్వీడన్లో చూసినట్లయితే గమనిక, భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ చెల్లవుతుంది. అయితే డ్రైవింగ్ సంబంధిత కార్యకలాపాలు మనకైతే ప్రాధాన్య భాష స్వీడన్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అదేవిధంగా అమెరికానండి. అవసరం భారతీయ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మీరు తప్పనిసరిగా ఫారం 1-94ని కలిగి ఉండాలి. గమనిక, భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు యూఎస్ఏలో కూడా ఖచ్చితంగా డ్రైవ్ చేయవచ్చండి. సింగపూర్ వయసు చూసినట్లయితే అవసరం 18 ఏళ్ళు ఖచ్చితంగా పైబడి ఉండాలండి. గమనిక, భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు డ్రైవింగ్ చేయడానికి అనుమతించబడతారు. స్విట్జర్లాండ్లో చూసినట్లయితే ఇక్కడ చెల్లుబాటు 1 సంవత్సరం అండి. ఆవశ్యకత భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ యొక్క ఆంగ్ల వెర్షన్ తీసుకువెళ్ళండి. గమనిక, స్విట్జర్లాండ్లో డ్రైవింగ్ చేయడానికి భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ మనకి చెల్లుబాటు అవుతుందండి. ఇంకా ముగింపు మనం చూసినట్లయితే ఇక్కడ భారతదేశంలోని దరఖాస్తుదారులకు డ్రైవింగ్ లైసెన్స్ను మరింత సరళంగా మరియు వేగంగా పొందడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మనకైతే కొన్ని కొత్త నిబంధనలు తీసుకోవడం జరిగిందండి. అదనంగా అనేక దేశాలలో భారతీయ డ్రైవింగ్ లైసెన్స్ గుర్తింపు భారతీయ పౌరులకైతే అంతర్జాతీయ ప్రమాణాన్ని మరియు డ్రైవింగ్ సులభతరం చేస్తుంది. ఈ మార్పులు మరింత సమర్థవంతమైన పాలన మరియు ప్రజల కోసం పెరిగిన సౌలభ్యం వైపు మనకైతే ఎత్తుగడను ప్రదర్శిస్తుందని చెప్పుకోవచ్చండి. ఈ ప్రకారంగా ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.